నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. ప్రకాష్ రాజ్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ప్రకాష్ రాజ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా కొంతమందిని టార్గెట్ చేస్తూ కొన్ని విషయాల్ని టార్గెట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ లైన్తో ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్నలు చర్చనీయాంశం అవుతూ ఉంటే ఆయన స్పందిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుంది. అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు ప్రతిసారి ఇలా కాంట్రవర్సీస్లోకి వెళ్ళాలి? అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని కావచ్చు, కొంత సనాతన ధర్మాన్ని కావచ్చు ఎందుకు విమర్శించవలసి వస్తుంది? అసలు ప్రకాష్ రాజ్కి ఏమైంది? ఒక వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఒక సమాజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదయ్యింది. ఎందుకు? ప్రకాష్ రాజు ఎలాంటి తప్పులు చేశారు? ప్రకాష్ రాజు చెప్తున్న నీతులన్నీ కేవలం ట్విట్టర్లో సోషల్ మీడియాలకే పరిమితం అవుతున్నాయా? నైతికంగా ఆయన ఏ విధంగా ఉన్నారనేవి ఇప్పుడు ఈ కేసు ఆయనకి అర్థం పడుతుంది. అయితే ప్రకాష్ రాజ్ మీద కేసు ఎందుకు ఫైల్ అయ్యింది అంటే చాలామంది అనుకుంటారు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారు అనేది అనుకుంటారు. కానీ వీటన్నిటికీ సంబంధించింది కాదు. తన మీద కేసుకి ఎందుకు ఫైల్ అయ్యిందంటే ఎక్కువ ఓటర్ ఐడీలు 4 రాష్ట్రాల్లో ఆయన కలిగి ఉన్నారు అని. అంటే ఒక దేశంలో ఒక వ్యక్తికి ఓటర్ ఐడి అనేది కేవలం ఒకటే ఉంటుంది. మరి ప్రకాష్ రాజ్కి 4 ఎందుకు ఉన్నాయి? సో ఈ ప్రశ్నలతో ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాటి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నిజమే ప్రకాష్ రాజ్కి 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇచ్చారు అంటూ కూడా ఊహాగానాలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవున్న పరిస్థితి చూసాం. కాకపోతే నాన్ బెయిలబుల్ కాదు, దీనికి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా కోర్టులు ఆదేశించిన నేపథ్యంలో 2 సార్లు ఆ విచారణకి ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇస్తారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వైఖరి మాత్రం వివాదాలకు తావిస్తుంది. మరి ఎందుకు ఆయన వివాదాల్లోకి వెళ్తున్నారో, ఆయనకి ఏం కావాలి? జస్ట్ ఆస్కింగ్ అంటే నువ్వు మాత్రమే ఆస్క్ చేస్తావా, లేకపోతే వేరే వాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే తప్పు కాదా అన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. ఇన్ని నీతులు చెప్పే ప్రకాష్ రాజ్ మరి నీకెందుకు 4 ఐడీలు అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. దానికి ప్రకాష్ రాజ్ కూడా సమాధానం చెప్పుకోవాలి. విషయంలోకి వెళ్తే ప్రకాష్ రాజ్కు చట్టపరమైన షాక్. బహుళ ఓటర్ ఐడీలతో కేసులో విచారణ. 4 రాష్ట్రాల్లో ఓటర్ నమోదు చేశారన్న ఆరోపణలు 2019లో ఈ కేసు నమోదయ్యింది. అదేవిధంగా కొంతమంది చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు అనేది ఆల్రెడీ నమోదైంది. కోర్టు ముందుకు ఈ వివాదం అంతా కూడా చేరింది. అంటే బహుళ ఓటర్ ఐడి కేసులు మనం మాట్లాడుకున్నట్టు 4 రాష్ట్రాల్లో తన ఐడి ఉంది. మరి నిజంగా నిబద్ధతతో, నీతి నిజాయితీతో ఉండేవారు, క్వశ్చన్ చేసేవారు, మాట్లాడేవారికి మరి కేవలం ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే అనేది ప్రకాష్ రాజ్కి తెలీదా? అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డుకి అనుసంధానం చేయాలి, ప్రతిదీ కూడా ఆధార్ కార్డుకి అనుసంధానం చేయాలని ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఇన్ని ఫేక్ ఐడీలు తీసుకుంటారు కాబట్టి. ఇన్ని ఫేక్ ఐడీలు తీసుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం? ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే ఆ రాష్ట్రంలో ఓటేయచ్చు, ఏ రాష్ట్రంలో బెనిఫిట్స్ ఉంటే ఆ రాష్ట్రంలో పొందొచ్చు, దొంగ ఓట్లు అని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు నైతికత గురించి మాట్లాడేటప్పుడు, నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు మరి ప్రకాష్ రాజ్ నైతిక విలువ ఏమైంది? కేసుల వరకు ఎందుకు వెళ్ళింది? ఎక్కడైనా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఓటర్ ఐడి తీసుకున్నప్పుడు మిగిలినవన్నీ కూడా తీసేయాలి కదా, తీసేయమని మీరు అప్లికేషన్ పెట్టాలి కదా. బేసిక్గా ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి సామాన్య ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. అలాగే 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి, మరి ప్రకాష్ రాజ్ నైతిక విలువలు ఏమయ్యాయి అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ ఈయనకి ఓటర్ ఐడి కార్డులు ఓటర్ నమోదు చేశారో మనం ఒకసారి చూస్తే కర్ణాటకలో ఓటర్ నమోదు, తెలంగాణలో కూడా పేరు ఉంది అంటూ కూడా ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్లో కూడా మరోసారి నమోదు, తమిళనాడులోనూ ఓటర్ వివరాలపై అభియోగాలు. ఎన్నికల చట్టాల ఉల్లంఘన జరిగిందా అన్నది విచారణ అంశంగా ప్రధానంగా ఈ కేసు అయితే కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా ఈ 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఈయనకి ఉన్నాయి అన్న ఆరోపణల నేపథ్యంలో ఈయన పైన కేసు అనేది నమోదైంది. అలాగే సమన్లకు స్పందించలేదు. అంటే మేము చట్టాలకి కట్టుబడి ఉంటాము, న్యాయానికి అనుగుణంగా ఉంటాము అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద స్క్రిప్ట్ రాసి ట్విట్టర్లో పోస్టులు చేసే ప్రకాష్ రాజ్ మరి చట్టానికి ఎందుకు అతీతంగా ఉన్నారు ఆయన?
మరి ఎన్నో ప్రశ్నలు చేస్తారు. మీకొక న్యాయమా? వేరే వాళ్ళకి న్యాయమా? ఒకరైతే ఇంకొక న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మీకు న్యాయం తెలీదా? అన్న ప్రశ్నలు నెట్టింటి నుంచి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పలుమార్లు సమన్లు జారీ చేసిన కోర్టు. ఎన్నో సార్లు ఈ కేసుకొచ్చి వివరణ ఇవ్వండి అంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేస్తుంది. కానీ మనం హాజరు కాము. ఎందుకంటే మనకి చట్టాలంటే గౌరవం లేదు. కేవలం మనకి ఎక్స్‌వేదిగ్‌గా మనకి ఇష్టం వచ్చింది రాసుకుంటూ పోవడానికి మనకి అక్కడ ఒక స్పేస్ ఉంది. వాక్ స్వాతంత్రం మళ్ళీ దానికొక పేరు. జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఒక ట్యాగ్‌లైన్ ఇవన్నీ కూడా మనం పెడతాము. కానీ మనం ఏం చేస్తున్నామనేది ఎందుకు ఆలోచించట్లేదు. చట్టాన్ని ఎందుకు గౌరవించట్లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాజరు కాకపోవడంతో ఎన్‌బిడబ్ల్యూ జారీ చేశారు. అంటే గతంలో కూడా కోర్టు చాలా సార్లు సమన్లు జారీ చేసింది. వచ్చి హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో హాజరు కాలేదు. హాజరు కానప్పుడు ఏం చేస్తుంది కోర్ట్స్ ఏవైనా సరే ఎన్‌బిడబ్ల్యూ అనేది జారీ చేస్తుంది. అదేవిధంగా ప్రకాష్ రాజుకు కూడా ఈ ఎన్‌బిడబ్ల్యూ అనేది జారీ చేశారు. అసే కేసు తీవ్రత పెరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. చట్టపరంగా విచారణ కొనసాగింపు. ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకొని తిరుగుతారు. ఒకవేళ కావాలని చెయ్యకపోతే ఉద్దేశపూర్వకంగా మీరు చెయ్యకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరక్కడ హాజరయ్యేవారు. దానికి తగ్గ వివరణ అయితే ఇచ్చేవారు. కానీ అన్ని సార్లు మీరు పిలిచినా వెళ్ళకపోయేసరికి కేసు తీవ్రత అనేది పెరుగుతుంది. అలాగే చట్టపరమైన విచారణకు కూడా చేయాల్సి వస్తుంది. ఆ విచారణ ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రకాష్ రాజ్ కౌంటర్. మనం ఒక్క చోట సరిగ్గా ఉండం గదా! ఏదైనా మనల్ని ఒక్కళ్ళు ఏదన్నా అంటే దానికి మనం 10 అనాలి. అది వారి నైజం. ఎందుకంటే వారి గురించి తెలిసిన వాళ్ళు సినీ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా రాజకీయ పరంగా కావచ్చు. గతంలో కొన్ని ఎలక్షన్స్‌కి కూడా ఈయన పోటీ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే సినీ రంగానికి కావచ్చు, మా అసోసియేషన్‌లో ఈయన చేయడం కావచ్చు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. చిరంజీవి ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్. ఆ రోజు నాన్ లోకల్ అంటూ కూడా చెప్పినప్పుడు కూడా ప్రకాష్ రాజ్‌కి ఆ సపోర్ట్ అనేది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయితే ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనే దాంట్లో ప్రకాష్ రాజ్ ఫస్ట్ ఉంటారు. ఎలా డిఫెన్స్ చేసుకున్నారు అంటే ఆరోపణలు పూర్తిగా ఖండించారాయన. ఇయన్నీ కూడా అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. ఫేక్ న్యూస్‌తో దుష్ప్రచారం చేస్తున్నావంటూ కూడా స్పందించారు. మరి చట్టపరంగానే పోరాడుతానంటూ స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ కూడా ఆరోపించారు. యెస్, నిజమే. అంటే ఇక్కడ పోలీసులు కావచ్చు, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేస్ ఫైల్ చేస్తారా? కోర్టు వరకు తీసుకెళ్తారా? అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అన్నీ కూడా ఆరోపణలు అంటున్నారు. మరి ఆరోపణలు అయినప్పుడు ఎందుకు హాజరు కాలేదు? ఎందుకు హాజరు కావడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి చట్టపరంగానే పోరాడతానంటూ చెప్తున్నారు. యెస్, చట్టపరంగానే పోరాడమని అందరూ చెప్తున్నారు. చట్టానికి అతీతంగా వెళ్ళొద్దని చెప్తున్నారు. నిజంగా చట్టపరంగా పోరాడాలి అని అనుకున్నప్పుడు చట్టం చెప్పినట్టు మనం వినాలి. చట్టం ఏది చెప్తే అది చెయ్యాలి. కానీ మీకు సమన్లు జారీ చేసినప్పుడే మీరు రావడానికి వెళ్ళలేదు. మరి చట్టం ప్రకారం మీరు వెళ్తాను అనటం నిజంగా అది హాస్యాస్పదంగా ఉంది. అయితే ట్విస్ట్ ఇచ్చిన కోర్ట్. అంటే వీరి వ్యాఖ్యలకి అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి కోర్టులేమి అంత అమాయకంగా ఉండవు కాబట్టి ఎవరికి ఎక్కడ ఎలాంటి తీర్పు ఇయ్యాలి అనేవన్నీ కూడా కోర్టులు కంటిన్యూగా చెప్తూనే ఉంటాయి. కోర్టులో హాజరైన ప్రకాష్ రాజ్ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రస్తుతం అరెస్టు లేదు. కేసు విచారణ మాత్రమే కొనసాగుతుంది అని చెప్పారు. అంటే ఇప్పటివరకు నాన్ బెయిలబుల్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ నాన్ బెయిలబుల్ ఏం కాదు. ఎట్టకేలకు అన్ని సమన్లు ఇచ్చిన తర్వాత ఎన్‌బిడబ్ల్యూ జారీ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ వేరే గత్యంతరం లేక వెళ్ళి హాజరయ్యారు. దానికి బెయిల్ కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే వైరల్ పోస్టులు అసలు నిజమెంత అని ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు పాత పరిణామాల ఆధారంగా పరిణామాలు పాతవా కొత్తవా అని పక్కన పెడితే 2019లో ఈ కేసు నమోదైంది కాబట్టి ఈ పరిణామాలను పక్కన పెడితే ఓవరాల్‌గా ఇక్కడ 4 ఐడీలు ఉన్నాయనేది వాస్తవంగా చెప్తున్నారు. బెయిల్ లేని అరెస్ట్ అనేది ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏదైనా అరెస్ట్ వారెంట్ వస్తుంది కానీ నాన్ బెయిలబుల్ అనేది ఇక్కడ లేదు అనేది సోషల్ మీడియాలో అది సరైన వార్త కాదని చెప్పొచ్చు. అదేవిధంగా తాజా పరిణామాల్లో ప్రకాష్ రాజ్‌కు బెయిల్ లభించింది. తుది తీర్పు ఇంకా వెలువడలేదు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే పోస్టులు షేర్ చేయండి అంటూ కూడా ఒక విన్నపాన్ని, ఒక రిక్వెస్ట్‌ని అయితే యాజ్ యూజువల్లీ ఇచ్చినట్లు ఇచ్చారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ చట్టాలని, న్యాయాన్ని గౌరవించట్లేదు. తన ధ్యేయం ఒక్కటే, ఏదైనా వేదికగా అవసరమైన దానికి, అనవసరమైన దానికి ఇష్టానుసారంగా స్పందించడం, అలాగే ఆ నేటివిటీని మూటగట్టుకోవడం. ఇది చాలదు అన్నట్టు కోర్టులకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం. అంటే ఒక విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్‌కి అందరికీ బ్రహ్మరథం పడతారు. ఆయన విలక్షణ నటనకి అందరూ కూడా ఫిదా అవుతారు.
కానీ ఇప్పుడు ఈయన చేస్తున్న చూపిస్తున్న ప్రవర్తన కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, ఇలా ఉన్న ఫేక్ ఐడీలు కావచ్చు, ఆయన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి జస్ట్ ఆస్కింగ్ అని ఎవరు అడగలేరనుకుంటారా? లేకపోతే అడిగితే మాత్రం నేనెందుకు సమాధానం చెప్పాలనుకుంటారో తెలీదు గానీ, జస్ట్ ఆస్కింగ్ అని కూడా చాలామంది ప్రకాష్ రాజ్‌కి ఇవన్నీ కూడా ట్యాగ్ చేస్తున్నారు. మరి మీ సంగతి ఏంటి అనేది? ఏదేమైనా మరి తీర్పు ఎలా రాబోతుందో వేచి చూడాలి. ప్రకాష్ రాజ్ ఫేక్ ఓటర్ ఐడీలకి సంబంధించి.